ఏదైతే ఏబిసిడి అనేటువంటి నినాదం ఉందో ఏబీసీగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయవలసిన బాధ్యతగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి బదులు ఏబీసీ అనేటువంటి కేటగరైజేషన్ తీసుకొచ్చి 59 కులాలను ఆ కులాల నిష్పత్తి ప్రకారం ఆ కులాల ఉన్నటువంటి అసమానతలు, ఆ కులాల ఉన్నటువంటి అభివృద్ధి, ఆ కులాల ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఏబీసీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ రిపోర్టు ఏదైతే మనం దిశలో చూస్తున్నామో అది యథాతీతమే అనేటువంటి ఒక నేపథ్యం ఉంది. కానీ ఏ అయితే షమీ అఖ్తర్ కమిషన్ ఉందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగేటువంటి ఏబీసీ అనేటువంటి రిజర్వేషన్ పోరాటం, రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్, రిజర్వేషన్ ఆశయం కోసం నిలబడ్డటువంటి అనేక మందికి ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు రిప్రజెంట్ చేసినటువంటి అనేకమైనటువంటి కులాల అసమానతలు, కులాల్లో జరిగినటువంటి మార్పులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది, మార్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏ అయితే షమీ అఖ్తర్ కమిషన్ ఉందో ఆ షమీ అఖ్తర్ కమిషన్ స్వల్ప మార్పులు చేస్తుంది అనేటువంటిది ఒక ప్రధానమైనది. కానీ ఇక్కడ దిశలో యథాతీతం అనేటువంటిది ఇక్కడ మనం యథాతీతం ఏది కాదు. జనాభా తామస ప్రకారం ఏ జనాభా అయితే ఇచ్చిలో ఆ జనాభా తామస ప్రకారం ఎవరి వాటా, ఎవరి శాతం ఎంత పెరుగుతుంది, ఆ శాతం ఏ పర్పస్లో పెరుగుతుంది, ఏ జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు, యా కేటగరైజేషన్ పక్కన తీసుకున్నారు, అది దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్సీ వర్గన రిపోర్ట్ యథాతీతం, నో రికమెండేషన్ అంట ఇక్కడ జరుగుతుంది. తప్పకుండా రికమెండేషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్తను ఎస్సీ వర్గన రిపోర్ట్ యథాతీతం, నో న్యూ రికమెండేషన్స్, ప్రభుత్వానికి అందిన అఖ్తర్ నివేదిక కేబినెట్ ముందుకు సిఫారసులు. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మార్పు జరుగుతుంది. మార్పు ఏ విధంగా జరుగుతుందంటే ఏ అయితే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ఉందో, ఏ అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఉందో ఆ అంశంలో భాగంగా ఏ విధంగా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఏ విధంగా అయితే పెట్టిల్లో ఆ కేటగరైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు స్వల్ప మార్పులు జరుగుతున్నాయండి. జైవిన్ దినపత్రిక మొదటి నుంచి కూడా రాస్తుంది. స్వల్ప మార్పులు జరుగుతుంది. శాతం తగ్గిన మాదిగల జనాభా లెక్కల ప్రకారంగా వచ్చేటువంటి ఏ అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాల్లో చాలామందికి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని సవరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏ అయితే జనాభా తామస ప్రకారమే అడిగేటువంటి మా లక్ష్యాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరేటువంటి నేపథ్యం. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ యథాతీతం, నో న్యూ రికమెండేషన్స్, ప్రభుత్వానికి అందిన అఖ్తర్ నివేదిక నేడు కేబినెట్ ముందుకు సిఫారసులు. ఎస్సీ వర్గీకరణపై కొత్తగా ఎలాంటి సిఫారసులు ఇవ్వకుండానే పాత రిపోర్టును యథాతీతం జస్టిస్ షమీ అఖ్తర్ ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. ఆయన బుధవారం తన రిపోర్టును ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. రిజర్వేషన్ పంపిణీపై కమిషన్ ముందుగా ఇచ్చిన రిపోర్టుపై పలు ఎస్సీ సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగించిన ప్రభుత్వం మరోసారి సంఘాల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరి దీంతో తన ముందుకు వచ్చిన పలు అప్పీళ్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అఖ్తర్ కమిషన్ గతంలో ఇచ్చిన నివేదికలు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండానే రిపోర్ట్ అందించినట్లు తెలిసింది. మార్పులు చేర్పులు చేస్తే కొత్త వివాదాలు. వర్గీకరణ విషయంలో అఖ్తర్ని కమిషన్ ఎస్సీ కేటగిరీలోని అన్ని కులాల ఆర్థిక పరిస్థితులు, విద్యా ఉద్యోగ అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత తన తొలి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక ప్రకారము ఎస్సీ కులాలను 1, 2, 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లోని కులాలకు 1%, గ్రూప్ 2లోని కులాలకు 9%, గ్రూప్ 3
కులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు మేరకు రిజర్వేషన్లలో కల్పించే సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అయితే కొన్ని ఎస్సీ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో మరోసారి పరిశీలించి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది. కానీ గతంలో చేసిన సిఫారసులో హేతుబద్ధంగా ఉన్నాయని, ఒత్తిళ్లతో మార్పులు చేస్తే కొత్త సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కమిషన్ తన మొదటి నివేదికనే యథావిధంగా ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. కమిషన్ రెండో రిపోర్టుపై కేబినెట్ చర్చించి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి తుది నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్తుంది. ఇది ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే మనం చెప్తున్నాము, స్వల్ప మార్పులు ఉంటున్నాయి. కానీ ఏ అయితే సుప్రీంకోర్టుకి వెళ్లకుండా, హైకోర్టుకు వెళ్లకుండా ఏ అయితే షమీమ్ అఖ్తర్ కమిషన్ ఉందో, షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్పినటువంటి నివేదిక ప్రకారంగానే కొంత మార్పులు జరుగుతున్నాయి, పెద్ద మార్పులు కాదు. ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆ ప్రకారంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ శాతాన్ని కూడా ఎటు మార్పాలి, ఎటు నుంచి ఎటు రావాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు జనాభా తమాషా ప్రకారం తీసుకోవాలి, ఏ కులాలు నిజంగా ఆర్థికంగా వెనుకబడ్డ, ఏ కులాలు ఆర్థికంగా డెవలప్ అయినాయి, ఆ కులాలను దృష్టిలో తీసుకొని మార్పులు చేర్పులు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా గడువు ఇచ్చిన నేపథ్యంలోనే సీఎం గారిని కలిసిన నేపథ్యంలో సీఎం గారు స్వయంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే సీఎం గారే స్వల్ప మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కొంత శాతం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉందన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ యథాతీతం అనేటువంటి నేపథ్యం అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియదు, కానీ ఇది అయితే రాంగ్ అనేటువంటి నేపథ్యం ఉంది.